నేను పంచుకోబోయే వాక్యం ప్రవక్త గారు చెప్పినటువంటి 6వ నెల 29వ తారీఖు 2025 సండే సర్వీస్లో చెప్పిన వాక్యం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుండి 24 వచనాల మధ్యలో చాలా రెవల్యూషన్స్ ప్రవక్త గారు చెప్పారు. కానీ అందులో నేను కొన్ని మాత్రమే పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ మొదటగా చూసుకున్నట్లయితే రాజైన సౌలు దావీదును చంపడానికి తన దూతల్ని పంపడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రాజైన సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడో ఆ సమయంలో దావీదు సౌలు నుండి తప్పించుకోవడానికి తన ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆయన తన ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య పేరు మీకాలు. అయితే సౌలు తన దూతల్ని తన ఇంటికి సైతం పంపి ఎలాగైనా సరే దావీదుని చంపాలి, ఆయన బ్రతికుండడానికి వీలు లేదని వాళ్ళకు చెప్పి పంపడం అనేది జరుగుతుంది. అక్కడికి ఎప్పుడైతే దావీదు మీకాలు తన భార్య ఇంటికి వెళ్ళినప్పుడు మీకాలు ఏం చెప్తారంటే, నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలంటే ఇక్కడ ఉంటే నువ్వు బ్రతకలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు చనిపోవాల్సి వస్తుంది అనేసి ఆయనను అక్కడి నుంచి కిటికీ మార్గం గుండా వేరే ప్రాంతానికి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మీకాలు తన భర్తను రక్షించడానికి తన ఇంటి నుంచి పంపించేసిందో, మరి తర్వాత ఆ సౌలు రాజు తన దూతలను ఇంటికి పంపినప్పుడు దావీదు కనిపించాలి వాళ్ళకు, లేదనుకో ఎక్కడున్నా వెతికి చంపేంత పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. సో మీకాలు జ్ఞానంతో ఆలోచించి ఆమె ఏం చేశారంటే, ఒక మంచం మీద గొర్రెబొచ్చు ఒక విగ్రహాలు ఉంటే వాటిని సేమ్ ఒక మనిషి ఉన్నట్టుగా అక్కడ పండబెట్టి ఒక పరుపు అనేది దాని మీద కప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ దూతలు వచ్చి దావీదు గురించి అడిగినప్పుడు, దావీదు రోగి అయి ఉన్నాడు, ఆయనను ఏం చేయొద్దు, ఆయన పడుకొని ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు నిజమే అనుకుంటారు. కానీ సౌలు రాజు సైతం వచ్చి చూసినప్పుడు అది అబద్ధం అని తెలుస్తుంది. అప్పుడు ఆమెను అడిగినప్పుడు ఆమె తెలివిగా జ్ఞానంతో సమాధానం ఏమిస్తుంది అంటే, ఆయన నన్ను చంపుతా అని అన్నాడు కాబట్టి నేను ఆయనను వదిలేయడం అనేది జరిగింది అన్నట్టుగా చెప్తుంది. అంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఆ రోజు ప్రవక్త గారు బయలుపరిచింది ఏంటంటే, భార్యలు శారీరకంగానే భర్తలకు సపోర్ట్గా కాదు, కానీ అంటే ఆహారం సిద్ధపరిచే విషయంలో శారీరకంగానే వాళ్ళని భద్రపరచడం కాదు, కానీ ఆత్మీయంగా వాళ్ళకున్న పిలుపును కాపాడే శక్తి కూడా ప్రతి ఒక్క స్త్రీలలో, భార్యగా ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ యొక్క శక్తి ఉందని ఆ యొక్క రహస్యమైన పదం ప్రవక్త గారు చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా మీకాలకు ఉన్నటువంటి జ్ఞానం కలిగి, ప్రేమ కలిగి, మన భర్తలకు ఏ పిలుపు అయితే ఉందో ఆ పిలుపును కాపాడే శక్తి మనకుంది. కాబట్టి వాళ్ళ పిలుపుకు అడ్డుగా మనం ఉండకుండా వాళ్ళ పిలుపుని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని ఆ రోజు ప్రవక్త గారు చెప్పారు. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పారంటే, ఆ సంఘటన అయిపోయిన తర్వాత దావీదు మరలా సౌలు రాజు చంపడానికి ఇంకా తన దూతల్ని పంపిస్తున్నప్పుడు దావీదుకి ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రవక్త గారు చాలా మంది ప్రవక్తల సమూహంలో సమూయేలు ప్రవక్త గారు నాయకుడిగా ఉండి అక్కడ ప్రవచించడం కానీ దేవుని గురించి చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే అక్కడ దావీదు వెళ్తాడో ఆ విషయము సౌలైన రాజుకు తెలుస్తుంది అన్నట్టు. ఆ రాజు ఏం చేశాడంటే, తన దూతల్ని మళ్ళా ఆ యొక్క దావీదు ఎక్కడైతే దాచబడి, అంటే ఎవరి దగ్గర దాచబడి ఉండి, ఆయన ఒక ప్రవక్త సమూహంలో ఆయన దాచబడి ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దూతలు ఏం చేస్తారు, చంపాలి అని ఒక నిర్ణయాన్ని వాళ్ళకి అప్పచెప్పి మరి సౌలు పంపడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ప్రవక్త సమూహానికి వెళ్తారో ఆ దూతలు, వాళ్ళు దావీదును చంపాలన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు సైతం ప్రవక్తతో పాటు కలిసి ప్రవచించడం, సువార్త ప్రకటించడం అనేది జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు మరలా సౌలురాజు ఏం చేస్తాడంటే 3 సార్లు దూతలను పంపుతాడు. ఆ 3 సార్లు కూడా ప్రవక్త సమూహంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ దిగి వచ్చి వాళ్ళందరూ ప్రకటించడం, దేవుని గురించి ప్రవచించడం, ఆఖరికి సౌలురాజు దావీదును చంపడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని ఆత్మ ఆయనపై దిగి ప్రవచించడం అనేది జరిగింది. ఈ యొక్క రెవల్యూషన్ ఏంటిది అంటే, మరి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రవక్త సమూహంలో ఉన్నాం కాబట్టి అనేకమైన శత్రువులు దావీదుకి ఎలాగైతే సౌలు రాజు ఉన్నాడో మనకు కూడా అలాగే ఉంటారు. సో మరి సమూయేలు ప్రవక్త గారి సన్నిధికి వెళ్ళినప్పుడు సౌలు సైతం
తన యొక్క దావీదు శత్రువుగా ఉన్న ఆయన దేవుని ఆత్మతో నింపబడి మార్చబడిడు. సో మన దగ్గరికి వచ్చే మన శత్రువులు దేవుని సన్నిధి నిజంగా మనలో ఉన్నట్లయితే వాళ్ళు సైతం మార్చబడతారని రెవల్యూషన్ ప్రాఫెట్ చెప్తున్నారు. సో మరి రోజు నిజంగా దేవుని సన్నిధి మనలో ఉందా, మన ప్రవక్త గారి సన్నిధి మనలో ఉందా, మరి అలాంటి మనకు శత్రువులైన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు మారుతున్నారా లేదా అలాగే ఉంటున్నారా? ఒకవేళ అలాగే ఉంటున్నట్లయితే మనలో దేవుని సన్నిధి లేనట్టే. ఒకవేళ దేవుని సన్నిధి మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మారుతారని రెవల్యూషన్ ప్రవక్త గారు చెప్పారు. ఈ 2 రెవల్యూషన్స్ బట్టి దేవునికి వందనాలు.